దర్శనము భారము అనే విషయం గురించి ప్రసంగించమని నాతో చెప్పారనమాట అండి. నేను అందులో నుంచే మాట్లాడతాను అనమాట అండి. ఇప్పుడు టైం ఎంత అయింది? 12:15 అయింది. నాది 15 నిమిషాలు టైం తీసుకున్నారు కమిటీ వాళ్ళు. నేను ఖచ్చితంగా 1 అవర్కి ప్రిపేర్ అయ్యాను. 1 అవర్లో ఫినిష్ చేసేస్తాను. మ్యాక్సిమం 1 గంటల లోపు ఫినిష్ చేసేస్తాను. ట్రై చేస్తాను అనమాట. ఇంక చెప్పను, ఎందుకంటే అంశంతో మాట్లాడితే అంశం చెప్పి కూర్చోవచ్చు. అంశం లేదనుకోండి గుడ్డెత్తి చెవులు పట్టేట్టు ఉంటుంది అనమాట అండి. ఎక్కడ మొదలు పెడతామో తెలీదు, ఎక్కడ ముగిస్తామో తెలియదు అనమాట అండి. చక్కగా మంచి మా రాజేష్ గారు మంచి ప్లానర్ అనమాట అండి. ఆయన చాలా సిస్టమేటిక్గా చేస్తారు ఏ పని చేసినా కూడా. వెల్ ఆర్గనైజేషన్ అనమాట అండి, వెల్ ఆర్గనైజ్డ్. అందువల్ల మనం ఆదివారం కూడా ప్రసంగాలు చేసే ముందు హడావుడిగా ఏం మాట్లాడాలో ఏదో ఒకటి మాట్లాడాలి కదా అనేటువంటి దృక్పథంతో కాకుండా ఈ రోజు వాళ్ళ విశ్వాసాలు బలపరుద్దామా అని ఒక విశ్వాసం అనే టాపిక్ మీద, లేకపోతే ఈరోజు వారి ఇచ్చుట గురించి బోధిద్దామా, లేకపోతే శ్రమలలో వారిని బలపరచడానికి ప్రోత్సాహకరంగా మాట్లాడదామా, లేకపోతే సువార్త భారాన్ని వారిలో ఇంపాక్ట్ చేయడం గురించి మాట్లాడదామా అనేటువంటి ఒక ఆలోచన మనం కలిగి ఉండి తదనుగుణంగా కనుక మన ప్రసంగ శైలి కనుక, ప్రసంగ ధోరణి, ప్రసంగ విధానం కనుక వెళితే అది చాలా ప్రభావం చూపిస్తుంది అనమాట అండి. రైట్, ఈ రోజున దర్శనము భారము అనే విషయం గురించి నేను మీతో మాట్లాడతాను అనమాట అండి. వస్తంగా చెప్పాలంటే కనుక మన యొక్క క్రైస్తవ దృక్పథంలో మనం చూస్తే కనుక ఈ యొక్క హీబ్రూలో దర్శనము అనేటువంటి మాటని ఏమంటారంటే రా అంటారనమాట అండి. లేకపోతే కనుక హజా అనేటువంటి మాట వాడతారనమాట. రా, RAA రా, లేకపోతే హజా HAZA హజా అనేటువంటి మాట హీబ్రూలో వాడతారు దర్శనం గురించి. ఆ తరువాత గ్రీకులో ఇంకొక మాట ఉందనమాట అండి. గ్రీకులో ఒడావ్ అంటారనమాట అండి. ఒడావ్ అనేటువంటి మాట HORAO, హెచ్ సైలెంట్, ఒడావ్ HORAO, ఒరావ్ అనే మాట వాడతారనమాట అండి. అంటే హీబ్రూలో రా అన్నా హజా అన్నా, అలాగే గ్రీకులో ఒరావ్ అనేటువంటి మాట వాడిన దర్శనము అనే అర్థం వస్తుంది అనమాట అండి. దర్శనము అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు నీకేదైనా ప్రత్యక్షపరచాలి, నీకేమైనా బయలుపరచాలి, నీకేమైనా వెల్లడిపరచాలి అనుకున్నప్పుడు ఆయన అనుసరించేటువంటి విధానమే ప్రత్యక్షత, ఆ దర్శనం అన్నమాట. ఆయన నీ గురించి మరెవరి గురించి అయినా నీకేదైనా బయలుపరచాలనుకున్నప్పుడు ఆయన ఎన్నుకున్న విధానమే దర్శనం. అయితే ఈ దర్శనం అనేది 3 రకాలు ఉంటుంది అనమాట అండి. దర్శనం అనేది 3 రకాలు అనమాట అండి. ఒకటి, విజన్ ఈజ్ పర్సనల్, అంటే దర్శనం అనేది వ్యక్తిగతమైనది. విజన్ ఈజ్ పర్సనల్ విజన్. రెండోది, విజన్ ఫర్ ద నేషన్స్, అంటే వ్యక్తుల గురించి, వారి భవిష్యత్తు గురించి, వారి పట్ల దేవుడికున్న సంకల్పం గురించి మాట్లాడేది వ్యక్తిగతమైన దర్శనం, విజన్ ఫర్ పర్సనల్ లైఫ్. అండ్ విజన్ ఫర్ నేషన్స్, దేశాల గురించి, జాతుల గురించి మాట్లాడేది, దేశముల గురించి, జాతుల గురించి దర్శనం. మూడవది ఏంటంటే విజన్ టు రివీల్ హిస్ గ్లోరీ, అంటే దేవుని యొక్క ప్రభావాన్ని, దేవుని మహిమను ప్రత్యక్షపరచడానికి, అంటే దేవుని మహిమను దేవుడు మనకి వెల్లడిపరచడానికి చూపించేది కూడా దర్శనమే. మీకు ఒక మాట చెప్తాను అనమాట అండి. ఉదాహరణకి 3 చెప్పాను కదా. ఒకటి, దర్శనం అనేది ఏమన్నాను? వ్యక్తిగతమైనది. రెండోది, దర్శనం దేని గురించి? దేశం గురించి. మూడోది, దర్శనము దేవుని గురించి, దేవుని ప్రభావం గురించి. మీకు సంగతి చెప్తా. ఇప్పుడు దర్శనం అనేది వ్యక్తిగతమైనది అన్నాను కదండి. దేవుడు కొంతమంది వ్యక్తులను దర్శిస్తాడు. ఉదాహరణకి దేవుడు వ్యక్తిగతంగా దర్శించినటువంటి వ్యక్తులు పాత నిబంధనలో ఎవరు కనిపిస్తారు మనకి? ఎవరు కనిపిస్తారు? ఒకసారి ఏమైందంటే, ఒకసారి మీరు ఆదికాండంలోకి రండి, మీకు త్వరగా కొన్ని బైబిల్ ఆధారాలు కూడా మీకు చూపిస్తాను అనమాట. అంటే పర్సనల్ విజన్ అనేది మీకు చెప్తాను అనమాట. యాకోబు, ఓకే, వెరీ గుడ్. ఎవరు చెప్పారండి? యాకోబు అనమాట అండి.
యాకోబు. ఓకే, దీని గురించి నేను రిఫరెన్స్లోకి వెళ్తే మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది. ఎవరు చెప్పారు ఇందాక? యాకోబు. వెరీ గుడ్. ఆ తర్వాత అండి ఇది పెనియల్లోది గురించి చెప్తున్నారు కదా మీరు. ఇంకొక విషయం కూడా ఉందన్నమాట అండి. అదేంటంటే యాకోబు కుమారుడు ఐగుప్తులో ఉన్నాడు. ఎవరైనా అప్పుడు ఐగుప్తులోకి వెళ్ళాలా వద్దా అని సంశయిస్తున్నప్పుడు దర్శనమందు యాకోబుతో దేవుడు దర్శిస్తాడు. నువ్వు భయపడకయా, నువ్వు ఈ 70 మందిని తీసుకుని ఐగుప్తుకు వెళ్ళు, నేను అక్కడ గొప్ప జనంగా చేస్తానని మాట్లాడతాడు. ఎవరితో? యాకోబుతో. అదే దర్శనం చెప్పండి. అది వ్యక్తిగతమైనటువంటి దర్శనం. ఇట్స్ పర్సనల్. రెండోది ఏంటంటే ఒక్క విషయం. ఇప్పుడు థ్యాంక్ యూ ఫర్ ఫాలోయింగ్. ఇంకోటి ఏంటంటే మరియమ్మని విడిచిపెట్టాలని యోసేపు అనుకుంటాడు. అప్పుడు యోసేపుని దేవుడు దర్శిస్తాడు ఇన్ పర్సన్. కాబట్టి అది అంటే వ్యక్తిగతమైన దర్శనం. అబ్రహాము కూడా దర్శించాడు. అది వస్తుంది అంటే ఏ రూపంలో అనేది మాట చెప్తాను అనమాట. అందుకని అది చెప్పాను. అబ్రహాము కూడా దర్శించాడు. రైట్, వెరీ గుడ్. అబ్రహాము కూడా పర్సనల్. వెరీ గుడ్ అని మీరు ఆన్సర్ చెప్తున్నారంటే నేను ఫాలో అవుతున్నారు. అది వెరీ గుడ్. ఇప్పుడు ఏమన్నాను? రెండోది ఏమన్నాను? దేశముల గురించి దర్శనం అనమాట. దేశముల గురించి దర్శనం. ఇప్పుడు మీరు దర్శనములు అనగానే ఒక ప్రవక్త బాగా గుర్తొస్తారు అనమాట. ఎవరు చెప్పండి? పాత నిబంధనలో వెరీ గుడ్. దానియేలు, యెహెజ్కేలు కూడా. వెరీ గుడ్. ఇప్పుడు దానియేలు కానీ యెహెజ్కేలు కానీ వచ్చిన దర్శనం దేని గురించి? దేశము గురించి, ప్రజల గురించి, ఇశ్రాయేలు ప్రజల గురించి. అలాగనే తర్వాత మరి యెషయాకు వచ్చిన దర్శనం ఎవరి గురించి? అది నేషన్స్, యూదా గురించి, యెరూషలేము గురించి. అలాగనే నహూముకు వచ్చిన దర్శనం ఎవరి గురించి? ఏ దేశం చెప్పండి? నీనివే. ఎగ్జాక్ట్లీ. మోసెస్ యు ఆర్ హియర్. నీనివే గురించి అనమాట. ఓకేనా? ఇప్పుడు ఏం చెప్పాను నేను? దర్శనం అనేది వ్యక్తిగతం. వ్యక్తిగత దర్శనం ఎవరు కలిగిందో మీరు చెప్పారు. రెండోది దేశముల గురించినటువంటి దర్శనం. మూడోది దేవుని గురించిన దర్శనం. అంటే గాడ్ రివీల్ హిస్ గ్లోరీ టు హిస్ పీపుల్. అంటే దేవుడు తన ప్రభావాన్ని దర్శనం ద్వారా వెలువరిస్తాడు. ఉదాహరణకి ఇప్పుడు యెషయా ఉన్నాడు. యెషయాకి కలిగిందా లేదా చెప్పండి దర్శనం? యెషయాకి ఏం కలిగింది? దర్శనంలో దేవుడు ఏం చూపించాడు యెషయాకి? యెహెజ్కేలుకి అది దేవుడి గురించి కదా. అది దేవుడి గురించి ఏం చూపించాడు యెషయాకి? అత్యున్నత సింహాసనం మీద ఆశుడై కెరూబులు శరాపుల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని. అసలు అలాంటి దర్శనాలు మనకు కలిగితే ఎంత బాగుంటుందండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆ తర్వాత యెహెజ్కేలు కూడా 8వ అధ్యాయంలో ఈ మాట చూడండి ఒకసారి. యెహెజ్కేలు ఇందాక బ్రదర్ చెప్పారు, మీరు కూడా కరెక్టే నాన్న. యెహెజ్కేలు 8వ అధ్యాయంలో రండి ఒకసారి. యెహెజ్కేలు 8వ అధ్యాయంలో రండి ఒకసారి. యెహెజ్కేలు 8వ అధ్యాయంలో రండి ఒకసారి. యెహెజ్కేలు 8వ అధ్యాయం తల్లి. 3వ వచనం దగ్గర చదవండి. 3 నుంచి 4 చదవండి. ఆయన చాపి నా తల వెంట్రుకలు పట్టుకొనగా ఆత్మ భూమి ఆకాశముల మధ్యకు నన్నెత్తి నేను దేవుని దర్శనమును చూచుచుండగా యెరూషలేమునకు ఆవరణ ద్వారము దగ్గర రోషము పుట్టించు విగ్రహస్థానములో నన్ను దింపుతాను. అంతటా లోయలో నాకు కనబడిన దర్శన రూపముగా ఇశ్రాయేలీయుల దేవుని ప్రభావం అచ్చట. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు యెహెజ్కేలు ఈ దర్శనంలో ఏం చూస్తున్నాడు? ఇశ్రాయేలీయుల దేవుని యొక్క ప్రభావాన్ని చూస్తున్నాడు. ఆమేన్. ఓకే, యెషయా చూశాడు దేవుని ప్రభావాన్ని, యెహెజ్కేలు చూశాడు దర్శనం దేవుని ప్రభావాన్ని. మీరు ఇప్పుడు నాకు చెప్పాలి మీరు ఆన్సర్. కొత్త నిబంధనలో దేవుడి యొక్క ప్రభావాన్ని ఎవరు చూశారు చెప్పండి? యోహాను. క్లాప్స్ కొట్టడానికి ఎవరు చెప్పింది? అరకన్నా ఇక్కడ అన్నా. ఓకే, యోహాను గారు చూస్తాడు కదా దర్శనం అని. రైట్ నాన్న. ఇప్పుడు దర్శనం అనేది వ్యక్తిగతం, రెండో దర్శనం అనేది
దేశముల గురించి. దర్శనం అనేది దేవుని ప్రభావం వెల్లడిపరచడం కొరకు అనమాట. ఓకేనా? ఆ తర్వాత నాన్న ఇక్కడ ఇంకో విషయం అంటే ఈ దర్శనం అనేది ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఏ విజన్ ఈజ్ ఏ కమ్యూనికేషన్ బిట్వీన్ హెవెన్ అండ్ మ్యాన్. అంటే దేవుడికి మానవునికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని, కమ్యూనికేషన్ని తెలియపరిచేదే దర్శనం. ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు ఈ దర్శనం అనేది ఏ రూపంగా వస్తుంది అన్నది మీతో నేను చెప్తాను అన్నమాట. ఒకటి, దర్శనం అనేది ఇట్స్ అన్ ఆడియో విజువల్ కమ్యూనికేషన్. ఏంటి చెప్పండి? ఆడియో విజువల్ కమ్యూనికేషన్. ఏ విజన్ ఈజ్ ఏ ఆడియో విజువల్ కమ్యూనికేషన్ బిట్వీన్ హెవెన్లీ బీయింగ్ అండ్ ఎర్త్లీ బీయింగ్. అంటే ఆడియో విజువల్ కమ్యూనికేషన్. ఆడియో అంటే ఏంటి? శబ్దం. శబ్దం మీన్స్ బైబిల్ భాషలో చెప్పండి. వాక్యము. మరోసారి క్లాస్ కొట్టారు అందరు కూడా. ఏదో లంచ్ టైంకి వచ్చాక కదా నిద్రపోతుంటారు, వాళ్ళు ఎగుస్తుంటారు ముక్కుపడేప్పుడు. రైట్. ఓకే. ఆడియో అంటే వాక్కు రూపములో. ఏ రూపం చెప్పండి? వాక్కు రూపంలో. ఆడియో అండ్ విజువల్. విజువల్ అంటే దృశ్య రూపంలో. ఏమన్నారు? అది దృశ్య రూపం. ఏ విజన్ ఈజ్ అన్ ఆడియో అండ్ విజువల్ కమ్యూనికేషన్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్. ఇప్పుడు చెప్పండి, ఆడియో అంటే వాక్కు ద్వారా కలిగేటువంటి దర్శనం. రెండవది దృశ్య రూపంలో కలిగేటువంటి దర్శనం. మీకు సంగతి మీరు ఇప్పుడు కొంచెం మీరు ఆలోచించి చెప్పండి. అబ్రహాముకి దర్శనం ఎలా కలిగింది? వాక్కు రూపంలో కలిగింది. ఓకే, అది మనసులో పెట్టుకోండి. ఇప్పుడు మీరు కొంచెం ఆలోచించి చెప్పగలుగుతారు. మోషే గారికి హోరేబు పర్వతం దగ్గర ఎలా కలిగింది దర్శనం? ఇంకా వెరీ గుడ్. అన్నకి చెప్పండి కూడా ఒకసారి గట్టిగా. ఆడియో అండ్ విజువల్. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పాలి. ఆడియో అండ్ విజువల్ అంటే స్వరం ద్వారా మాట్లాడాడు దేవుడు. అది వాక్కు ద్వారా మాట్లాడాడు. అచ్చగా అక్కడ ఏం కనపడింది? దృశ్యం కూడా కనపడింది. మళ్ళీ మిమ్మల్ని ప్రశ్న వేస్తాను. ఇప్పుడు ఏమంటారా? చెప్పేయమంటారా? ఇప్పుడు సౌలు గారికి కలిగిన దర్శనం డమస్కస్ మార్గంలో అది ఎలా కలిగింది? అందులో కూడా రెండు ఉన్నాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన కలిగిన దర్శనం ఏంటి? ఒక అద్భుతమైన వెలుగు ప్రకాశించింది, మాట కూడా వినపడింది. హల్లెలూయా. ఆడియో అండ్ విజువల్ అంటే శబ్దం ద్వారా, అంటే స్వరము ద్వారా, లేకపోతే వాక్కు ద్వారా, రెండు దృశ్యం ద్వారా కూడా దేవుడు దర్శిస్తాడు. ఓకేనా? కాబట్టి ఈ దేవుడు వాక్కు ద్వారా దర్శనం కలగొచ్చు, లేకపోతే కనుక శబ్దం ద్వారా అయినా కానీ కలగొచ్చు. ఇప్పుడు మీకు ఒక పెద్ద క్వశ్చన్ రావాలన్నమాట. అసలు దర్శనం అంటే ఏంటి? కళ అంటే ఏంటి? చెప్తారా మీరు? వాట్ ఈస్ విజన్ అండ్ డ్రీమ్? దర్శనం అంటే ఏంటి? కళ అంటే ఏంటి? ఏమ్మా? మెలకువగా ఉండి వచ్చేది దర్శనం. ఇప్పుడు మీరు చెప్పాలి. ఇప్పుడు మెలకువగా ఉండి వచ్చేది ఏమన్నారు? దర్శనం. ఏదమ్మా? నిద్రలో వచ్చేది కళ. ఓకే, ఇంకా చెప్తుంది. నిద్రపోయేటప్పుడు వచ్చేదేమో దర్శనం, నిద్రపోయేటప్పుడు వచ్చేదేమో కళ, మెలుగుతుండి వచ్చేదేమో దర్శనం. ఏమా? ఏందో నేను చెప్పేయమంటారా? ఓకే, దర్శనం పాటించలేదు తప్పేంటి అంటారన్నా. ఓకే అన్న, చెప్తాను. విషయం ఏంటంటారా, కళలు అనేవి
మానవుని భావావేశాల నుండి వస్తాయి. ఓకే, కళలు అనేవి మానవుని యొక్క భావావేశాల్లో నుండి ఆలోచన నుంచి కలుగుతాయి. దర్శనం అనేది ఆత్మీయ ప్రత్యక్షతలో నుండి ఆత్మీయ దేవుడి దగ్గర నుంచి కలుగుతుంది అన్నమాట. మీకు చెప్పింది అర్థమైంది మీకు? హల్లెలూయా. కాబట్టి ఒకటి మాత్రం మర్చిపోండి, పడుకున్నప్పుడు వచ్చిందా నిద్రపోయినప్పుడు వచ్చిందా అది అసలు ఇట్స్ నాట్ ఎ మ్యాటర్. అర్థమవుతుందా? కాబట్టి మానవుని యొక్క సహజ సిద్ధమైన ఆలోచనలో నుంచో భావావేశాల్లో నుండో కలిగేది కళ. ఆత్మీయ ప్రత్యక్షతలో నుండి ఆత్మదేవుని యొక్క నుండి కలిగేది దర్శనం. నువ్వు కూర్చొని ఉండవచ్చు. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు మీరు ఇందాక ఇచ్చిన ఆన్సర్ రాంగ్ అనడానికి సౌలు గారు ఏం చేస్తున్నాడు? పడుకున్నాడా? దర్శనం ఎప్పుడు వచ్చింది? దానికి ప్రేమలో ఉన్న ఇప్పుడు వచ్చింది. కాబట్టి మనం వేర్ వీఆర్ అనేది కాదు ఇంపార్టెంట్, మిట్ట మధ్యాహ్నం. రైట్, ఇప్పుడు డిఫరెన్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఇక ముందుకు వెళ్తాను అన్నమాట. ఏంటంటే ముందుకు వెళ్ళాలనుకుంటున్నది ఏంటంటే గొప్ప విషయం ఏంటంటేనండి, దర్శనం అనేది మనకి ఒక ఆయన ఏమంటాడంటే దర్శనం గురించి ఒక మాట, అద్భుతమైన మాట చెప్తాడు అనమాట. దర్శనం అనేది ఏం చేస్తుందంటే ఒక ఆయన ఏమంటాడు, ఏ పర్సన్ వితౌట్ విజన్ ఈజ్ వర్స్ దాన్ ఏ పర్సన్ వితౌట్ సైట్. అంటే దర్శనము లేనటువంటి వ్యక్తి కళ్ళు లేనోడి కంటే హీనుడు అనమాట. గుడ్డోడు కంటే వర్స్ట్. ఏ పర్సన్ వితౌట్ విజన్ ఈజ్ వర్స్ దాన్ ఏ పర్సన్ వితౌట్ సైట్. అందుకనే సామెతల్లో ఒక మాట ఉంది, ఒకసారి చూద్దాం. సామెతలు 29వ అధ్యాయంలోకి రండి. 29వ అధ్యాయం 18 వచ్చిన సామెతలు 29వ అధ్యాయం 18 వచ్చిన సామెతలు 29:18. సామెతలు 29:18. దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేకుండా తిరుగుదురు. ఓకే, ఇది ఇంగ్లీష్ బైబిల్లో ఏముంది చదువుతారు ఒకసారి. ఏమన్నా ఇంగ్లీష్ బైబిల్ ఉందా? ఫోన్లో నన్ను వస్తుంది. Where there is no vision, people will perish. కరెక్ట్ ట్రాన్స్లేషన్, కరెక్ట్ వర్డ్. అక్కడ దేవోక్తి లేని ఎడల జనులు ఏమన్నారు? జనులు కట్టు లేకుండా. కానీ ఇంగ్లీష్లో ఉందండి, వేర్ దేర్ ఈస్ నో విజన్ పీపుల్ విల్ పెరిష్. దర్శనము లేని చోట ప్రజలు ఏమైపోతారని చెప్పండి? నశించిపోతారు. అందువలన ఈ రోజున సానుకూలమైన మనందరికీ ఏముండాలి చెప్పండి? ఒక దర్శనం ఉండాలి. ఇప్పుడు దర్శనం అంటే ఇంకో మాట కూడా చెప్పాలన్నమాట. దర్శనం అంటే మీరు సౌలు గారికి వచ్చినట్లుగానో లేకపోతే కనుక యాకోబుకి వచ్చినట్లుగానో దానియేలుకు వచ్చినట్లుగానో రావాలనుకోవటం కాదనమాట. దర్శనం అనేది దేవుడు నీకు ఇచ్చేటువంటి డైరెక్షన్ అనమాట. ఇప్పుడు ఉదాహరణకి మీకు మాట చెప్తాను అనమాట. ఏంటంటే అది ఇప్పుడు బిల్డింగ్ ఉంది, బిల్డింగ్ని కట్టేవాడిని ఏమంటారు? బిల్డర్ అంటారు. బిల్డింగ్ని కట్టేవాడిని ఏమంటారు చెప్పండి? బిల్డర్ అంటారు. బిల్డర్ కేవలం బిల్డింగ్ కడతాడు. ఎవరి ఆలోచన చొప్పున కడతాడు? ఆర్కిటెక్చర్. అసలు ఆర్కిటెక్చర్ కూడా దేని ప్రకారం ఆర్కిటెక్ట్ చేస్తాడు? ఓనర్ ప్రకారంగా, యజమాని యొక్క ఆలోచన ప్రకారంగా బిల్డర్ బిల్డింగ్ కడతాడు. అంటే యజమానికి ఏముంటుంది? ఒక ఆలోచన. దానికి ఇంకో మాట చెప్పండి, విజన్ ఉంటుంది. ఎలా కట్టాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది. మీకు మాట చెప్పమంటారా? ఇప్పుడు మనం అందరము ఏం కడుతున్నాం చెప్పండి? మనం ఏం కడుతున్నామండి? అది మామూలు భాషలో చెప్పండి, సింపుల్ గా. సంఘం కడుతున్నాం. మనం ఏం కడుతున్నాం చెప్పండి? సంఘం కడుతున్నాం. సంఘం ఎలా కట్టాలో ఆలోచన దేవుడిది. హల్లెలూయా.
కట్టగలుగుతాం మనం. ఆ మధ్య విజయవాడలో మిమ్మల్ని ప్రోత్సహించడానికి ఇట్లా మాటలు చెప్తుంటా నాకు ఇచ్చిన టైంలో. ఆ మధ్య విజయవాడలో పెద్ద హౌస్, పెద్ద సైట్లో పెద్ద విల్లాస్ అంటారు కదా, అన్ని లోపల ఉంటాయి. పెద్ద విల్లా కట్టుకుని నన్ను తీసుకెళ్ళారు ప్రార్థన చేయడానికి. వాళ్ళు బాగున్న వాళ్ళు పిల్లలందరూ అమెరికాలో ఉన్నారు, బాగా వెల్ సెటిల్డ్. తీసుకువెళ్ళిన తర్వాత ఆవిడ నన్ను అంది, పాస్టర్ గారు మీకు 2 ఆడపిల్లలు కదా, మీరు 25 ఏళ్ళ నుంచి దగ్గర 28 ఏళ్ళ నుంచి సేవలోకి వచ్చి మీరు సేవ చేస్తున్నారు కదా, మరి మీరు ఏమైనా స్థలాలు ఏమైనా కొన్నారా, ఇల్లు ఏమైనా కట్టుకున్నారా అని అడిగింది అనమాట. అంటే మీరు ఏమైనా సంపాదించారా, స్థలమో బిల్డింగ్ అని అడిగింది అనమాట. అప్పుడు నేను అన్నాను, కారు ఎక్కి నాకు చెప్తానండి, ఇక్కడ అందరి ముందు ఎందుకని చెప్పాను. సరే కారు ఎక్కిన తర్వాత అన్నాను, కారు దిగి నాకు చెప్తాలే అన్నాను. అప్పుడు నేను ఆమెతో ఏం చెప్పానంటే, అమ్మా దేవుడు మీరు రాంగ్ ప్రశ్న వేశారు నన్ను. ఒక సేవకుని అడగాల్సిన ప్రశ్న అది కాదు. ఒక సేవకుని అడగాల్సిన ప్రశ్న అది కాదు. ఎందుకంటే నాకు ఒక యజమాని ఉన్నాడు, ఆయన నన్ను అడిగే ప్రశ్న మీది కాదు. మీరు ఒక సేవకుని ఏం ప్రశ్న వేయాలి, మీరు ఎన్ని సంఘాలు కట్టారు, ఎన్ని ఆత్మలు సంపాదించుకున్నారు, ఎంతమందికి సువార్తను ప్రకటించారు, అందుకోసం అది నా దర్శనం. కాబట్టి నా దర్శన ప్రకారంగా నేను పనిచేస్తానమ్మా. కాబట్టి ఇల్లు కట్టుకోవటం లేకపోతే వస్త్రాలు ధరించటం ఇవన్నీ సెకండరీ, మాకు అది అవసరమే. కాబట్టి ఈ రోజున దేవుడు మిమ్మల్ని ఏ ఉద్దేశంతో పిలిచాడు, మీ పట్ల దేవుడి ఆలోచన ఏంటో మీరు ఫస్ట్ మీరు గ్రహించాలన్నమాట. హల్లెలూయా. అందువలన సేవ కనుక మీరు చేస్తుంటే సేవకుడికి ప్రతి ఒక్కరికి ఉండాలి దైవ దర్శనం. దైవ దర్శనం అంటే నీ భవిష్యత్తు పట్ల, నీ జీవితం పట్ల దేవుడు సంకల్పం ఏమైందో, దేవుడు ఏమి ఉద్దేశించాడో ఆ విషయంలో ఒక ప్రత్యక్షత, ఒక స్పష్టత, పిలుపు గురించి నిశ్చయత నీకు ఉండాలన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు మీకు చెప్తాను, అపోస్తల కార్యాలలోకి రండి ఒకసారి. 26వ అధ్యాయం అపోస్తల కార్యాల గ్రంథంలోకి రండి. అపోస్తల కార్యాల గ్రంథం 26వ అధ్యాయంలోకి రండి ఒకసారి. అపోస్తల కార్యాల గ్రంథము 26వ అధ్యాయం. అపోస్తల కార్యాల గ్రంథము 26వ అధ్యాయము 19వ వచనంలోకి రండి. అపోస్తల 26:19వ వచనం. కాబట్టి అగ్రిప్పు రాజా, ఆకాశం నుండి కలిగిన దర్శనమునకు నేను అవిధేయుడను కాక మొదట దమస్కులోని వారికి, యెరూషలేములోను, యూదా దేశమంతటను, తర్వాత అన్ని జనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసుకు తగిన క్రియలు చేయవాలని ప్రకటించుచుంటినే. ఓకే నాన్న, ఇక్కడ ఏముందండి, ఇక్కడ 19వ వచనం చక్కటి చదవండి, మళ్ళీ ఇంకోసారి చదవండి. అగ్రిప్పు రాజా, నాన్న ఈ మాట మీరు అందరూ చెప్తారా? ఆకాశము నుండి కలిగిన నా దర్శనమునకు నేను అవిధేయుడను కాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఈ రాజుతో చెప్తున్నాడు, ఎవరు చెప్తున్నారు? పౌలు గారు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, రాజా నాకు ఆకాశం నుండి ఏం కలిగింది, నాకు దర్శనం కలిగింది. వాట్ వాస్ హిస్ విజన్? టు ప్రీచ్ ద గాస్పెల్ టు ద జూస్ అండ్ ద నాన్ జెంటైల్స్. కాబట్టి అన్ని జనులకు ముందు, యెరూషలేము వాళ్ళకి, యూదులకు, తర్వాత అన్ని జనులకు సువార్త ప్రకటించి సంఘం కట్టడం, వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి ప్రకటించుచుంటుంది. టు ప్రీచ్ ద గాస్పెల్. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీకు సంగతి చెప్తాను. ఇప్పుడు తన సేవా జీవితం గురించి, తన సువార్త పరిచర్య గురించి, మారు మనసు సువార్త, రక్షణ సువార్త ప్రకటించడం గురించి పౌలు గారికి ఏముంది చెప్పండి? దర్శనం ఉంది. ఇక్కడ ఒక మంచి మాట ఉంటుంది, ఆకాశం నుండి కలిగిన దర్శనం. స్తోత్రం చెప్పాలి.
ఏ దర్శనం చెప్పండి? పరలోకము నుండి కలిగిన దర్శనము. ప్రియమిత్రులారా, ఈ రోజు సేవ చేస్తున్నావు అన్నటువంటి మన జీవితంలో ఒక దర్శనం అనేది ఉందా? నువ్వు ప్రశ్న చేసుకోవాలి. ఆ దర్శనమునకు అవిధేయుడు కాక, అసలు దర్శనం ఉంటేగా అవిధేయుడో విధేయుడో అనే తర్వాత సంగతి. ఈ రోజున మన జీవితంలో నీవు చేస్తున్న పని విషయమై, మీరు చేస్తున్న సేవ విషయమై ఒక స్పష్టమైన దర్శనం అనేది మీరు కలిగి ఉండాలి. నేను 90వ సంవత్సరం డిసెంబర్ 13 రక్షించబడ్డాను. నేను 90వ సంవత్సరం డిసెంబర్ 13 రక్షించబడ్డాను. రక్షించబడిన తర్వాత నేను ప్రార్థన చేస్తున్నా. నాకు ఒక మంచి డ్రీమ్ ఉండేది. సివిల్స్కి వెళ్ళాలి, మంచి ఆఫీసర్ అవ్వాలి, మంచి స్థితిలో ఉండాలని ఆశ ఉండేది. కొంతకాలం చిన్న జాబ్ చేశాను నేను. ఆ టైంలో చేస్తున్న టైంలో 91వ సంవత్సరంలోని, అంటే నేను రక్షించబడిన సంవత్సరానికి జాబ్లోకి వెళ్ళినప్పుడు చదువుకుంటూనే ఉన్నాను. ఉన్నప్పుడు ఒక దర్శనం నాకు కలిగింది. అసలు యాక్చువల్గా అప్పుడు మా ఇంట్లో బైబిల్ కూడా లేదు. ఎందుకంటే మా అమ్మ నాన్న ఎవరు క్రీస్తు నమ్ముకోవాలి. అప్పటికి లోకానుసారంగా జీవించేవాళ్ళు. ఎవరో బ్రిటిష్ వాళ్ళు మా నాన్నగారికి ఒక బైబిల్ ఇస్తే, కెనడీ బాప్టిస్ట్ మిషన్ వాళ్ళు ఒక బైబిల్ మాత్రం పాత బైబిల్ ఉండేది. అసలు బైబిల్ ఎప్పుడు మీరు తెరిచేవాళ్ళం కాదు. క్రైస్తవ కుటుంబం కాదు మనం. ఆ పరిస్థితుల్లో తెల్లవారుజామున ఒక దర్శనం నాకు కలిగింది. ఆ దర్శనంలో ఒక కొబ్బరి తోటలో నేను మోకరిల్లి ప్రార్థన చేస్తుంటే వర్షంలో తడుస్తున్నాను. అప్పుడు రక్షించబడి ఒక సంవత్సరం అయి ఉంటుంది కన్నా సుమారుగా. దర్శనం ఏంటంటే వర్షంలో నేను మోకరిల్లి ప్రార్థన చేస్తున్న నా మీద అద్భుతంగా వర్షం కురుస్తుంది. ఆ వర్షం కురుస్తున్న సమయంలో ఒక పెద్ద మనిషి నా దగ్గరికి వచ్చినారు. ఆయన తెల్లని వస్త్రాలతో ఉన్నాడు. వచ్చి నాకు బైబిల్ ఇచ్చాడు. ఆయన ఆ వర్షంలో తడుస్తుంది. కానీ ఇచ్చినప్పుడు నేను అన్నాను, ఇందులో ఏం చదవమంటారని అడిగాను నేను. ఆయన అన్నాడు, 27వ కీర్తన ధ్యానించు అన్నాడు అన్నమాట. ఆయన అంతర్ధానం అయిపోయాడు, ఆయన అదృశ్యమైపోయాడు. అయితే నేను అప్పుడు రాత్రి 2:30 గంటలైంది. నేను లేచి మా ఇంట్లో బైబిల్ ఎతికా. మా నాన్నగారు ఎప్పుడో ఎవరో ఇచ్చిన బైబిల్ ఇంట్లో పెట్టాడు కదా, వెతికా. ఆ బైబిల్ దుమ్ము దులిపి ఏం అర్థం కాల. తెల్లారి ఈ చర్చి వ్యవస్థాపకుడు ఉన్నాడే, నేను మాట్లాడారు జోసఫ్ డానియల్. నిన్న వచ్చారు జోసఫ్ డానియల్ గారు. నిన్న జోసఫ్ డానియల్ గారు మాట్లాడారు. ఈ సంఘానికి వ్యవస్థాపకుడు ఆయన. మేము మనమున్న ప్రెమిసెస్కి పొద్దున్నే ఆయన దగ్గర పరిగెత్తేసాను. నేను మళ్ళీ వచ్చింది మర్చిపోతాను అని చిన్న పేపర్ మీద రాసుకుని 27వ కీర్తన రాసుకుని పొద్దున్నే మా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి దర్శనం సంగతి చెప్పి అన్న నాకు ఇలా నాకు దర్శనం వచ్చింది, ఒక ఆయన వచ్చి 27వ కీర్తన చదవమంటున్నారు అని ఉందనమాట. అందులో ఒక మాట ఉంది. ఏం మాట అంటే, అది నా జీవిత కాలం అంతయు ఆయన యెహోవా ఆలయంలో ధ్యానించుటకు, ఆయన ప్రసన్నతను చూచుటకు నా జీవిత కాలం యెహోవా మందిరములో నేను నివసింపగోరుచున్నాను. యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను అని ఉందనమాట. నేను చదువుతున్నాను. ఒకసారి చదివాను, మళ్ళా చదవమన్నారు పాస్టర్ గారు. అప్పుడు బైబిల్ చదవడం సరిగ్గా రాదు. చదివన్నాడు, సురేష్ బైబిల్ మూసేయి నానా, నేను మీకు వాక్యం చెప్పి జోసఫ్ డానియల్ గారు నాకు బాప్తిసం ఇచ్చింది. ఆయన ఏమన్నారంటే, నాన్న దేవుడు నిన్ను సేవకు పిలుస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు తగిన కాలం మందు నువ్వు దేవుని సేవ కొరకే పిలువబడతావు. నీవు మందిరాలు నిర్మిస్తావు, సంఘాలు కడతావు, మందిరాలు నిర్మిస్తావు. నీ జీవితం దేవుని మందిరంలో గడిచిపోద్ది నాన్న అన్నాడు అనమాట. నేను అనుకున్నాను ఇట్లా చెప్తారు పాస్టర్ గారు అనుకున్నాను అనమాట. నాకు అర్థం కాదు. దేవుని మహాకృపను బట్టి అనేక మందిరాలని ఈ రోజున కట్టుతూ, అనేక మందిరాలని ప్రతిష్ఠ చేస్తూ, గొప్ప సేవ చేస్తూ దేవుడు బలంగా నన్ను వాడుకుంటున్నాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. నేనేం చెప్తానంటే, ఇప్పుడు ఈ పౌలు గారికి దేని గురించి వచ్చింది? సేవ గురించి దర్శనం వచ్చింది. ఆయన జీవిత కాలములో ఆయన చేయాల్సిన సేవ ఏమిటో దాని గురించి స్పష్టమైన దర్శనం వచ్చింది. మీకు సంగతి చెప్తాను. ఒక్కొక్కసారి మీకు కూడా కలిగి ఉంటుంది. యథార్థంగా ఒక మాట చెప్పండి. ఏంటంటే, కొన్నిసార్లు క్లిష్ట సమయాల్లో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టినప్పుడు, సేవ అనుకున్నంత వేగం పుంజుకున్నప్పుడు, కష్టాలు నిందలు వచ్చేస్తున్నప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంటుంది మనకి.
దేవుడు నన్ను సేవకి నిజంగా అప్పుడు ఎవరికైనా అనిపించిందా? నాకు అనిపించింది. మీకు ఎవరికైనా అనిపించిందా చెప్పండి? అనిపించింది. ఏమా అనిపిస్తుంది కదా? అనిపిస్తుంది. అప్పుడు అనిపించిన క్షణమే 27వ కీర్తన నాకు గుర్తొస్తుంది. స్తోత్రం చెప్పండి కదా. దేవుడు దర్శనాన్ని బలపరుస్తుంది అనమాట. నేను చెప్పేది ఏంటంటే పౌలు గారికి ఒక స్పష్టమైన దర్శనం ఉంది కాబట్టి ఆ దర్శనాన్ని బట్టే చూడండి 2 కొరింథీయులకు రండి. ఇప్పుడు 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలోకి రండి త్వరగా. 24వ వచనం. యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడితిని, ఒక రాత్రి మగలు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలన ఆపదలలో, దొంగల వలన ఆపదలలో, నా స్వజనులమైన ఆపదలలో, అన్నిల ఆపదలలో, పట్టణములో ఆపదలో, అరణ్యముల ఆపదలో, సముద్రముల ఆపదలో, కపట సోదరుల ఆపదలలో, ప్రయాసములతో, కష్టములతో, తరచుగా జాగరణములతో, ఆకలి తప్పులతో, తన ఉపవాసములతో, చలితో, దిగంబరతతో ఉండిని. ఇక్కడ చెప్పాల్సిన కొన్ని ఇవి యుగాక సంగముల గుర్చిందయ్యో ఈ భారం దినదినము నాకు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఈ మాటలు ఈ భారము అనండి అనే లేదా? ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. మీకు చెప్పండి, నాకు ఇచ్చిన ఈరోజు అంశం ఏంటి చెప్పండి? దర్శనము. మరి ఇప్పుడు చెప్పండి, పౌలు గారికి ఏం జరుగుతుందంట? ఎప్పుడంటే అయ్యారండి అప్పుడున్న భారం పుట్టలేదంటే నీకు సరిగ్గా దర్శనం లేదన్నట్టు. సో చెప్పండి హల్లెలూయా. ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. ఏ పరిస్థితుల్లో? ఆకలిలో, చలిలో, దిగంబరత్వంలో, కష్టాల్లో, నష్టాల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో. మీకు సంగతి చెప్తా, దర్శనం ఉన్న వాడికి ఏ స్థితిలోనైనా ఏముంటో చెప్పండి? భారం ఉంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. వేర్ దేర్ ఇస్ విషన్ దేర్ ఇస్ బర్డెన్. హల్లెలూయా. వేర్ దేర్ ఇస్ వేర్ దేర్ ఇస్ విషన్ దేర్ ఇస్ బర్డెన్. వేర్ దేర్ ఇస్ నో విషన్ నో బర్డెన్. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన నా సహోదరి సహోదరులారా, క్రీస్తు యేసునందు జత పని వారులారా, మనం దర్శనం కలిగిన వారమైతే పరిస్థితులకు కష్టాలకి అతీతంగా ఆ భారము దినదినము కలుగుతుంటుంది అన్నమాట. స్తోత్రం చెప్పండి కదా. హల్లెలూయా. ఏం కలుగుతుంది చెప్పండి? దినదినము. మీకు సంగతి చెప్పమంటారా? సేవ చేస్తున్న పౌలు గారు ఎలా ఉంటుందంటే, రా సేవ చేస్తున్నానంటే రా అని నేను కొట్టేయండి రా, ఒకటి తక్కువ 30 దెబ్బలు కొట్టండి. ఆల్రెడీ ఒక రౌండ్ అయిపోయింది, ఇంకో రౌండ్ వేయండి, 3వ రౌండ్ వేయండి, 4వ రౌండ్ వేయండి, కొట్టండి రా, రాళ్ళు పెట్టి కొట్టండి రా, వాడిని రాళ్ళు పెట్టి కొట్టండి రా, వీడిని వీడికి అసలు ఫోన్ పెట్టమాకండి రా, సంఖ్యతో బంధించండి రా వీడిని అని దుర్భాష ఆడి ఇది చేసేసిన తర్వాత, అరే వీళ్ళు ఏం ఓపిక లేదురా, వీడి మొహం వీడి మొత్తం ఎముకలన్నీ కోణం అయిపోయినాయి, వీడు అన్నం తిని కూడా చాలా రోజులు అయినట్టుంది, వీడు కోనం రా అంటే దులిపేసేసుకుని ఏమంటాడు? నాకు దినదినము ఇంకను భారం కలుగుతుందని చెప్పి మళ్ళా వెళ్ళిపోయి చూస్తే వాడైనా పౌలు అవునరా. సూత్రం చెప్పండి. హల్లెలూయా. ఏంద్రా బాబు, మీకు వచ్చాక చెప్తాను. చచ్చిన బ్రతికిన పౌలు ఏమంటాడు? చావైతే లాభం. హల్లెలూయా. బిడ్డ, దేవుడు అందువల్ల నీ సేవ గురించి, నీ స్వార్థ పరిచర్య గురించి నీకు స్పష్టమైన దర్శనం అనేది కలిగితే ఆకాశం నుండి, ఆ దర్శనమే నిన్ను భారభరితమైన సేవల ముందుకు నడిపిస్తాను. హల్లెలూయా. దినదినము, ఈ మాట నోట్ దిస్ పాయింట్, మళ్ళీ చెప్పండి. ఈ భారము ఇందాకేమన్నాడు? మళ్ళీ చెప్పండి. ఆకాశము నుండి, అమ్మ చెప్పండి, ఆకాశము నుండి కలిగిన నా దర్శనమునకు అవిధేయుడను కాను. ఈ
కలుగుచున్నది. ఒకసారి క్లాప్స్ కొట్టేసండి మరి అందరూ కూడా ఒకసారి గట్టిగా. విశ్వాసం కొడుకున్న పర్లు అయ్యగారిని కొడుకోకూడదు. మా సంఘంలో ఒక ఆమె ఎట్లాగే నిద్రపోతాంటారు, అయ్యగారిని ప్రభువును నిద్రించి వారు ధనులు అన్నారు కదని అంటున్నాను. సర్లే మన జ్ఞాపకార్థం గుర్తు పెట్టే రోజు దగ్గరికి వచ్చింది. సూత్రం చెప్పాలి. ఓకేనా? హల్లెలూయా. ఓకేనా? ఇప్పుడు దేవుని సేవ గురించి మనకేమన్నా స్పష్టమైన కాబట్టి నాన్న కష్టం వచ్చిన నష్టం వచ్చిన ఆ దర్శనం పౌలు గారికి గుర్తొస్తుంది. హల్లెలూయా. ఆ దర్శనం నాకు గుర్తొస్తుంది, మీ దర్శనం మీకు గుర్తు రావాలి. ఆమె చెప్పండి అందరికీ. హల్లెలూయా. ఇప్పుడు మళ్ళీ ఇంకో మాటలోకి రండి. అదేంటంటారా, దర్శనం అనేది నిన్ను దినదినము బలపరుస్తుంది. ఇట్ స్ట్రెంగ్థెన్స్ యు డే బై డే. ఓకే, ఇట్ ఇస్ జస్ట్ లైక్ ఎన్ ఆక్సిజన్. ఓకే, రెండోది ఏంటంటే ఇప్పుడు అపొస్తలుల కార్యాలలోకి రండి. 16:9-10 చదవండి. అపొస్తలుల కార్యాలు 16:9-10 త్వరగా. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి మాసిదోనియాకు వచ్చి నాకు సహాయం చేయమని వేడుకొనుచున్నట్టు రాత్రి వేళ పౌరులకు దర్శనము కలిగెను. అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడు. మేము నిశ్చయించుకుని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేసితిమి. స్తుతి హల్లెలూయా. ఇప్పుడు గమనించండి, ఇక్కడ ఏముందంటే పౌలు గారికి వచ్చింది ఏమని. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇక ప్రభు నువ్వు ఆత్మ ప్రేరేపించి అయ్యా నువ్వు ఆసియా ఖండానికి వెళ్ళొద్దు, అక్కడ పరిస్థితి బాగాలేదు అన్నాడు. ఇప్పుడు పౌలు గారు క్రాస్ రోడ్స్ లో ఉన్నాడు, కన్ఫ్యూజన్ లో ఉన్నాడు, విడిపోవాలని చెప్పని. అప్పుడు సడన్ గా పౌలు గారికి ఏం కలిగింది? దర్శనం కలిగింది. ఏమని దర్శనం కలిగింది? మాసిదోనియా నుంచి ఒక అతను వచ్చి మమ్మల్ని మాసిదోనియాకి రమ్మని చెప్పినట్టుగా దర్శనం కలిగింది. చూడండి, Paul has a vision to go to Macedonia. మాసిదోనియా అనేది ఒక ప్రాంతం, తెలంగాణ ఆంధ్ర లాగా రాయలసీమ లాగా గ్రీకు భూభాగములో దక్షిణ దిక్కున ఉన్నటువంటి ప్రాంతాన్ని మాసిదోనియా అంటారన్నమాట. ఈ మాసిదోనియా ప్రాంతానికి వెళ్ళాలని పౌలు గారికి దర్శనం కలిగింది. మీకు సంగతి చెప్తా, నిన్ను దేవుడు ఏ ప్రాంతానికి వెళ్ళమంటున్నాడన్న విషయంలో కూడా స్పష్టమైన దర్శనం అంటే డైరెక్షన్ నీకు ఉండాలి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? చెప్పండి. దేని ప్రకారంగా చెప్పాలి? దేని ప్రకారంగా వెళ్ళాడు చెప్పండి. దర్శనం లేకుండా వెళ్ళామంటే బాల్ గోడ కడితే ఎంత ఫాస్ట్ కనుకోతా అంత ఫాస్ట్ కనుకోతామా? స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దర్శనం వెళ్ళామంటే అక్కడ మనం సక్సెస్ అవుతాం. మీకు సంగతి చెప్తా, మాసిదోనియాకి వెళ్ళాడు ఆయన. వెళ్ళంగానే అక్కడ ఎవరు? ఫిలిప్పు పట్టణంలో మాసిదోనియా ప్రాంతంలో ఫిలిప్పు లూదియా మారు మనసు పొంది. ఎవరు పొందారు చెప్పండి? అక్కడ 11 నుంచి 15 వచ్చే వరకు చూడండి సక్సెస్ఫుల్ స్టోరీస్. ఇఫ్ యు మూవ్ అకార్డింగ్ టు విజన్ దేర్ విల్ బి సక్సెస్. ఎంత వద్దు 11 నుంచి 15 దాకా లూదియా కుటుంబం. హల్లెలూయా చెప్పండి అందరు కూడా. మీకు సంగతి చెప్ప, పెద్ద బిజినెస్ ఉమెన్ ఆమె. ఆ తర్వాత ఒక చూడండి ఒక బిజినెస్ పీపుల్ రక్షించబడ్డారు. రెండోది 16 నుంచి 18 దాకా ఎవరు? దయ్యాలు పట్టినోడు రక్షించబడ్డాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దయ్యాలు పట్టినోడు విడుదల పొందాడు. అలాగనే 19 నుంచి ఎక్కడి దాకా? 19 నుంచి 34 దాకా ఎక్కడి దాకా? జైలర్ ఫ్యామిలీ. హల్లెలూయా. అమ్మ వింటున్నారా? ఇది చూడండి ఒకసారి. బిజినెస్ పీపుల్ ఎవరు? అదేలేండి బిజినెస్ పీపుల్. ఎవరు వచ్చారు చెప్పండి? మన చర్చి కూడా ఎవరు రావాలి? బిజినెస్ పీపుల్ రావాలి. హల్లెలూయా. ఇండియాలో బిజినెస్ పీపుల్ అక్కడికి వెళ్తున్నారు. ఇండియాలో బిజినెస్ పీపుల్ అంతా చర్చికి వస్తే చర్చ్ విల్ బికమ్ మోర్ రిచ్. సోదరులు చెప్పాలి గట్టిగా. ఇక్కడ చెప్పండి. హల్లెలూయా. మీరు ప్రార్థన చేయాలి, టార్గెట్ చేయాలి బిజినెస్ పీపుల్ కూడా. బిజినెస్ పీపుల్. రెండు
దురాత్మ పట్టాడు, అడిగి ఏ తాగుడు దురాత్మ తిరుగుడు దురాత్మ పట్టింది. సోదరు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ రోడ్ల మీద తిరిగే బ్యాచ్ వీళ్ళందరూ కూడా వాడు ఒక యవనస్తుడు యూత్ రక్షించబడ్డాడు. ఆ తరువాత ఏమైందో తెలుసా? తర్వాత జైల్ ఆఫీషియల్స్, బ్యూరోక్రాట్స్, సోదరులు చెప్పాలి గట్టిగా, బ్యూరోక్రాట్స్ కాదు కానీ గవర్నమెంట్ ఆఫీషియల్స్, జైలర్ రక్షించబడ్డారు. ఆ తర్వాత ప్రిజనర్స్ రక్షించబడ్డారు. మీకు ఒక విషయం చెప్పంటారా? గొప్ప విషయం ఏంటంటేనండి, జైల్లో కూడా జరిగింది, మిరకిల్ జరిగింది. స్తోత్రం చెప్పాలి గట్టిగా. గొప్ప విషయం ఏంటంటే వీళ్ళు రక్షణ కార్యమే కాదు, ఏ కార్యం జరిగింది? అద్భుతం జరిగింది. మీకు సంగతి చెప్తా. మీరు దేవుడి దర్శన ప్రకారంగా ఒక ప్రాంతానికో, ఒక అటవీ ప్రాంతానికో, ఒక ఏజెన్సీ ప్రాంతానికో అక్కడికి మీరు వెళ్తే అక్కడ ఉన్న దుష్ట శక్తుల మీద మీరు జయం పొందుతారు. హల్లెలూయా. పాపులు రక్షించబడతారు. హల్లెలూయా. ఆ తర్వాత అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. Miracles will follow you if you move according to the vision which is given by God. అద్భుతం జరిగింది. అద్భుతం జరిగితే గొప్ప విషయం చెప్పమంటారా? ఇక్కడ తీసుకొచ్చి ఎక్కడ వేశారు? ఎక్కడ వేశారు చెప్పండి? చెరసాలలో వేశారు కదా. ఈ సంగతి ఆ గవర్నమెంట్ తెలిసిపోయింది. గవర్నమెంట్ తెలిస్తేనండి మనకు నిజంగా ఇలా రోషం ఉండాలి. ఇది చదివితే నాకు నవ్వు వచ్చింది. ఏంటంటే వాళ్ళంతా తెల్లారి అయ్యా అర్జెంటుగా వాళ్ళని రిలీజ్ చేసి పంపించేసేయండి, దొడ్డిదాన్ని పంపించండి అంటారు. వీళ్ళేమంట, అయ్యా చాలా కాల్ముక్త ద్వారా, నీ బాధ్యత కాల్ముక్త ద్వారా మమ్మల్ని విడిపించేసావు ఆయన, స్తోత్రాలు అయ్యా అనుకుని బయటపడలా. వీళ్ళేమంటారు చదవండి. ఇక్కడ 35 చదవండి ఆయన. 35, 37 దాకా చదవండి. 2 పాయింట్లు ముగిస్తాను నేను. 35 నుంచి 37 దాకా చదవండి. ఉదయమైనప్పుడు చదివేసాడు ఫాస్ట్ ఫాస్ట్. చెరసాల నాయకుల మాట పౌలునకు తెలిపి మిమ్మును విడుదల చేయమని న్యాయాధిపతులు వర్తమానము పంపి ఉన్నారు కనుక మీరిప్పుడు బయలుదేరి సుగముగా పొండని చెప్పాను. అయితే పౌలు వారు న్యాయము విచారింపకయే రోమీయులమైన మమ్మును బహిరంగంగా కొట్టించి చెరసాలలో వేయించి ఇప్పుడు మమ్ము రహస్యముగా వెళ్ళగొట్టుదురా. మేము ఒప్పము. వారే వచ్చి మమ్మలను వెలుపలికి తీసుకొని పోవాలని చెప్పాను. ఆ బంటులు ఈ మాట తెలుపగా వీరు రోమీయులని వారు విని భయపడి వచ్చి వారి బతుకులాదుకొని వెలుపలికి తీసుకొని పట్టణము విడిచిపోయిన వారిని ఏమన్నారని చెప్పండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎవరు కొట్టారో వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? వేడుకున్నారు. చూడండి, రోషం అంటే అది. మీకు మాట చెప్తా, దర్శనం ఉన్న వాడికి రోషం కూడా ఉంటుంది. స్తోత్రం చెప్పాలి గట్టిగా. చెప్పాలి. దర్శనం వాడికి ఏముంటో చెప్పండి. అయ్యా మీరు వెళ్ళిపోండి అండి, మమ్మల్ని బహిరంగంగా ఉంటే రహస్యంగా పంపిస్తారా? విడుదల కూడా ఘనంగానే ఉంటుంది, గ్రాండ్గానే ఉండాలి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. మీరు అందరూ వచ్చి పంపించండి. చెప్పండి మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు చెప్పండి. మీరు కూడా ఈ రోజున పెర్సిక్యూషన్ జరుగుతుంది. నేను ఈ మధ్య జగ్గంపేటలో ఉన్నాను. జగ్గంపేటలో ఉంటే అరకు వ్యాలీలో ట్రాక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటే కొంత పెర్సిక్యూషన్ జరిగి కొంతమంది అరెస్ట్ చేశారు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది క్రైస్తవ నాయకులు వాళ్ళు తీసుకొచ్చి ఆ రోజు మేము వచ్చిన సన్మానం కూడా చేశాం జగ్గంపేటలో. జగ్గంపేట రాజమండ్రి అవుతుంది, జగ్గంపేటలో. మరి వాళ్ళు ఏ ప్రాంతం చెందిన వాళ్ళు నాకు తెలియదు కానీ వైజాగ్ అరకు దగ్గరలో ప్రాంతాల వారు అన్నారనమాట. సహజంగా మనకి పెర్సిక్యూషన్ జరుగుతుంటుంది, శ్రమ కలుగుతుంటుంది అనమాట. అయినా మనం దేవుని కోసం నిలబడితే గనుక స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దర్శనం ఉన్నవాడు ఎక్కడైనా ఏం చేస్తాడు చెప్పండి? దేవుని కోసం రోషంగా నిలబడతాడు. హల్లెలూయా. అద్భుతం జరిగింది. ఏమైంది తెలుసా? ఈ రోజున మాస్కోనియా ప్రాంతం అంతా క్రీస్తు కొరకు జయించేసేసారు. చెప్పలు కొట్ట దేవుడు. దేవుడు నీకు ఏ రకమైన డైరెక్షన్ ఇచ్చాడో ఆ ప్రాంతానికి వెళితే గొప్ప సక్సెస్ చూస్తాం, గొప్ప అద్భుతాలు చూస్తాం, విడుదల కార్యాలు మీరు చూస్తారు. హల్లెలూయా. నా స్టోరీ కూడా మీకు చెప్తాను. ముగింపులోకి వచ్చేసాను. ఇంకా 2 పాయింట్లు ఉన్నాయి. ఈ ఊరికి 14 కిలోమీటర్ల వేంపాడు చిన్న గ్రామం ఉంది. ఏ పాడు? వేంపాడు చిన్న గ్రామం ఉంది. అక్కడ నేను సేవ సమర్పించినప్పుడు 90 ఏళ్ళు ఆ ఊరు వెళ్ళేది. ఆ ఊరు వెళ్ళిన తర్వాత అక్కడ చిన్న ఒక పాత కోళ్ళ ఫారాన్ని బాగు చేసి పెద్ద తాజ్ పాములు వచ్చి అక్కడ చిన్న మందిరం వేశారు. వేసిన తర్వాత అక్కడ చాలా కాలం గడిచినాక ఆ ఊర్లో కొంచెం వ్యతిరేకత వచ్చి నన్ను ఖాళీ చేపించేశారు ఆ స్థలం నుంచి.
అప్పుడు మేము ప్రార్థన చేసాం స్థలం కావాలని. ప్రార్థన చేస్తే అప్పుడు ఏమైందంటే మేము చర్చికి కావాల్సిన స్థలం కొనాలంటే మేము 1 సెంట్ అన్నా కొందాం అనుకున్నాం. ఒక ఆయన వచ్చి ఏమన్నాడంటే సెంటు కాదు 15 సెంట్లు స్థలం అమ్ముతాను, ఇది 22 ఏళ్ళ క్రితం జరిగింది, ₹1,00,000 అయితే అమ్ముతాను అన్నాడు అనమాట. ₹1,00,000 కాదు, ₹1,000 కూడా మా దగ్గర లేవు. అప్పుడు నాకు 50 మంది సంఘం ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 50 మంది సంఘం ఉన్నారు. అప్పుడు ఒక అపోస్తలుడు గుజరాత్ నుంచి నా దగ్గరికి వచ్చాడు. ఆయన ఏమన్నాడంటే 50 మంది సంఘం దేవుడు నీకు ఇచ్చారు కదా, ఒకటే మాట, సురేష్ దేవుడి దర్శనం ప్రకారం ఈ గ్రామానికి వచ్చావన్నాడు. అవును సార్, దేవుడి దర్శనం ప్రకారం ఈ గ్రామానికి వచ్చాను, దేవుడు ఆత్మ నడిపింపుతో ఈ గ్రామానికి వచ్చాను అన్నాను. ఆయన వాక్యం చెప్పి, అపోస్తలుడు వాక్యం చెప్పి, ఈ స్థలం కొనడానికి, ఈ 15 సెంట్ల స్థలం ఊరి మధ్యలో ఉన్న స్థలం కొనడానికి మనకి ₹1,00,000 కావాలి, మీలో ఎవరు కానుక ఇవ్వగలుగుతారన్నారు. వాళ్ళందరూ అత్యంత పేదవాళ్ళు, లేని వాళ్ళు, చిన్న చిన్న కూలీ నాలు చేసుకునేవాళ్ళు. ఆ రోజు మేము కానుక పట్టాం. కానుక పడితే 50,000 కానుక వచ్చింది. ఎంత వచ్చింది చెప్పండి? 50,000 కానుక వచ్చింది. మా పాస్టమ్ గారు ఆమె బంగారు గొలుసు అందులో వేసేశారు. ఇంకొకరు 50, ఇంకో 25,000 ఇచ్చారు, ఇంకొక 25,000 ఇచ్చారు. 15 నిమిషాల్లో 1,12,000 వచ్చింది. ఎంత వచ్చింది చెప్పండి? 1,12,000 వచ్చింది. ₹1,00,000 పెట్టి స్థలం కొనేసాం. 12,000 మళ్ళీ దేవుడు దైవసేవకుడికి ఇచ్చి పంపించాం. ఫినిష్ అయిపోయింది. ఈ లోపు నాకు అనేక శ్రమలు కలిగినాయి, కష్టాలు నష్టాలు కలిగినాయి. అప్పుడు ఒక చిన్న రేకు షెడ్ వేసాం, అది శిథిలముగా అయిపోయింది, పాములు వచ్చేస్తాయి, ఆ బిల్డింగ్ పడిపోయే స్థితికి వచ్చేసింది. మేము ఎప్పటి నుంచో కొత్త బిల్డింగ్ కట్టాలనుకుంటున్నాం. అక్కడ మేము కట్టాలనుకుంటుంటే మొన్న జనవరి 1 రోజున నా దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ ఏం లేదు, సూట్ వేసుకున్నాను, ఫార్మేట్ ఉంది అనుకో, వాటిని ఏం లేదు, ఊరినే కొంచెం స్పెషల్ మొత్తం సూట్ వేసుకొచ్చాను అంతే. మన జనవరి 1 రోజున ప్రార్థనాపూర్వకంగా మేము శంకుస్థాపన చేశాం. భరత్ కూడా ఉన్నాడు అక్కడ, భరత్ రత్నప్రకాష్ మా బిడ్డలు ఉన్నారు, సంఘంలో బిడ్డలు. మేము ప్రార్థన చేశాం. ప్రార్థన చేసి నేను చెప్పాను కదా, దర్శనం ప్రకారం వెళ్ళాను కదా, ఆ రోజు 50 మంది ఉన్నారు కదా, ఈ రోజు 250 మంది అయ్యారు. ఈరోజు ఎంతమంది అయ్యారు చెప్పండి? 21 సంవత్సరం గడిచిపోయింది, 22వ సంవత్సరం వచ్చింది. మళ్ళా నేను అడిగాను, అయ్యా మనం ఇంకొక పెద్ద బిల్డింగ్ కడదాం అని అన్నాను అనమాట. అని ఆఫరింగ్స్ పట్టా, కానుకలు పట్టా. ఎంతమంది ఉన్నారు చెప్పండి? పెద్ద పెద్ద ఆఫీసర్లే కాదు, డబ్బులున్న వాళ్ళు కాదు. జనవరి 1 తారీఖు నాడు, మొన్నే, ఇవాళ తారీఖు అంతా 14 కదా, 2 వారాల క్రితం ఆ వేంపాడు గ్రామంలో మేము బిల్డింగ్ కట్టుకుంటామంటే ఒక అర్ధగంట పట్టిందయ్యా. ఒక అర్ధగంట 20 నిమిషాల్లోపు మాకు వచ్చిన కానుకలు 16,55,000 అనమాట. చెప్పకుండా ఒకసారి గట్టిగా. అందులో ఒక్క బయట వాళ్ళు లేడు. మా కృపా సహవాసం, మా చర్చి ద్వారా, నా ద్వారా బాప్తిసం మంది రక్షించబడ్డ వాళ్ళు తప్ప నో అవుట్ సైడ్. వీ గాట్ 60,55,000 రూపీస్, 16,55,000 రూపాయలు ఆ జనవరి 1 రోజు మీకు కానుక చూశారన్నమాట. మీకు సంగతి చెప్తా, దేవుని దర్శనం ప్రకారంగా మీరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ అద్భుతాలు జరుగుతుంది. సోదరులు చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. పౌలు ఎక్కడికి వెళ్ళినా దర్శన ప్రకారం నడుచుకున్నాడు. స్వస్థతలు జరిగాయి, అద్భుతాలు జరిగాయి, భూమి కదిలిపోయింది, అధికారులు వణికిపోయారు. ప్రియ బిడ్డ, దేవుని దర్శనం కలిగిన నీవు ప్రపంచాన్ని జయించవచ్చు. సోదరులు చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఈరోజు ఎలాంటి వాళ్ళు కావాలి చెప్పండి? దర్శనము కలిగిన వారు కావాలి. సోదరులు చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే దర్శనం కలిగి ఉంటాం, దర్శనాన్ని అర్థం చేసుకోవడం. చివరికి ఒక మాట చెప్పి క్లోజ్ చేస్తాను. హబక్కుకు రండి. వాట్ ఆర్ మై ఫైనల్ వర్డ్స్? దీస్ ఆర్ మై ఫైనల్ వర్డ్స్. ఒకసారి ఒక్క నిమిషం ప్లీజ్. అపోస్తల కార్యాలయం అండి, ఈ మాట కూడా చెప్పేస్తాను. అపోస్తల కార్యాలయంలోకి రండి, 18వ అధ్యాయంలోకి రండి. 18వ అధ్యాయము 9 నుంచి 11 దాకా చదవండి. రాత్రి వేళ దర్శనమందు ప్రభువు నీవు భయపడక మాట్లాడుము, మౌనముగా ఉండకుము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయటకు నీ మీదకి ఎవడు రాడు. ఈ పట్టణంలో నాకు బహుజనములు పౌలుతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధించుచు 1
సంవత్సరం మీద 6 నెలలు ఎక్కడ కొరింథీలో అన్నాడు. అక్కడ పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయి. ప్రభు దర్శనం వచ్చింది పౌలు గారికి. అయ్యా నువ్వు భయపడుకో, నేను తోడుగా ఉన్నా, నువ్వు ఇక్కడే ఉండు, ఇక్కడ సేవ చేయి. బిడ్డ, దర్శనము ధైర్యాన్ని ఇస్తుంది. నేను చెప్పే మాట చెప్పండి, దర్శనము ధైర్యాన్ని ఇస్తుంది. చెప్పాలి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. దర్శనము ధైర్యాన్ని ఇస్తుంది. ఇట్లా దర్శనము చెప్పండి, ఇట్లా దర్శనము ధైర్యాన్ని ఇస్తుంది. హల్లెలూయా. పౌలు గారికి ఏమిచ్చింది? దర్శనంలో పౌలు నువ్వు భయపడకు, నా కుమారుడా, నేను తోడుగా ఉన్నా, చెప్పు, వాక్యం చెప్పు, ఎవరంటే వస్తారో చూస్తా. సంవత్సరం పైన 6 నెలలు అక్కడే ఉండి కొరింథీ పట్టణం జయించేశాడు. అద్భుతమైన సంఘం కట్టాడు. హల్లెలూయా. దర్శనం నేను ముందుకు నడిపిస్తుంది. దర్శనం నేను రోషాన్ని ఇస్తుంది. దర్శనం ద్వారా అద్భుతాలు కలుగుతాయి. దర్శనము దినదినము నూతనమైన భారాన్ని నీకు పుట్టిస్తుంది. దర్శనము నీకు ప్రియబిడ్డ మార్గాన్ని తీసుకొచ్చేస్తుంది. ఫైనల్ గా హబక్కు గ్రంథంలోకి రండి. ఇది ఇంతకంటే ఎక్కువ చెప్పలేక నేను, నా ప్రసంగం కూడా అయిపోయింది, సిద్ధపడ్డది మాటలు కూడా. హబక్కు గ్రంథంలోకి రండి. హబక్కు గ్రంథంలోకి రండి. 2వ అధ్యాయంలోకి రండి. హబక్కు 2వ అధ్యాయం. హబక్కు యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, చదువువాడు పరిగెత్తుచు చదువు వీలగినట్లు నువ్వు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా రాయము. ఈ దర్శన విషయము ఇక్కడ ఆ దర్శన విషయము నిర్ణయ కాలములు జరిగి ఈ దర్శన విషయము ఆ దర్శన విషయం నిర్ణయ కాలం జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది. అది తప్పగా నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పగా జరుగును. ఆమా, హల్లెలూయా. ప్రియబిడ్డ, హబక్కుకి దర్శనం గురించి దేవుడు మాట్లాడు. హబక్కుకు నీకు దర్శనం కలిగి ఉంది కదా, ఇశ్రాయేలు గురించి ఏం చేస్తావంటే ఆ దర్శనమును రాసుకో. మీకు సంగతి చెప్తామా, నాకు కలిగింది 27వ కీర్తన దర్శనం ఉందే. గన్నవరం చర్చిలో నేను ప్రసంగ వేదికకు ఎదురుగా ఫ్లెక్స్ బోర్డు మీద రాయించే దర్శనం. నేను మీకు కలిగిన దర్శనం మీ హృదయం అనే పలక మీద, నిజంగా అది దేవుడిచ్చే దర్శనం అయితే హృదయ పలక మీద నుంచి తొలగిపోదు. అలాగనే మీ బైబిల్ మీద రాసుకోండి, మీ పుస్తకం మీద రాసుకోండి, మీ చర్చిలో రాసుకోండి. ఆ దర్శనాన్ని ముందు దర్శనమును కలిగి ఉండుట, దర్శనమును రాసుకుంటా. హల్లెలూయా. అది చదవగలిగిన వాళ్ళు చదువుతారు. అమ్మో అంటే మీకు మాట, మా దైవజనుడికి ఏముంది, మా దైవజనుడి ప్రాంతానికి ఎట్లా వచ్చాడు, దర్శన ప్రకారంగా వచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆ తర్వాత దేవుడు అన్నాడు, దేవుడిచ్చిన దర్శనం, దేవుడు ఏ దర్శనంతో, ఏ ఆలోచనతో, ఏ ఉద్దేశంతో నేను ఏ ప్రాంతానికి పంపించాడు అది తప్పక జరుగును. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అది తప్పగా. అయితే ఆ దర్శనము నెరవేర్చేంత వరకు కూడా నువ్వు కనిపెట్టుకుని శ్రమపడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నువ్వు శ్రమ నువ్వేం చేయాలి, కనిపెట్టుకోవాలి. డోంట్ లూజ్ యువర్ హోప్. హల్లెలూయా. యెహోవా ఒకరు కనిపెట్టుకుని వారు, యెహోవా ఒకరు కనిపెట్టుకుని వారు నూతన. హల్లెలూయా. దర్శనం ఉన్నవాడు కనిపెట్టుకుంటాడు, నూతన పొందుతాడు. అలాగే పరిగెత్తుదురు సమస్యలక పక్షి రాజు యవనం వలె వారి యవనము. ఈ 3 రోజుల మీటింగ్స్ లో మీరు నూతన బలంతో, నూతన అభిషేకంతో, నూతన భారముతో మీ సేవా క్షేత్రాలకు తిరిగి వెళ్ళుదురు గాక. గట్టిగా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అందరూ నిలబడతారు, మీకోసం ప్రార్థన చేస్తారు. అందరూ కూడా నిలబడండి. అందరూ కూడా నిలబడి ఒకసారి.